ములుగు జిల్లా వాజేడు మండలం చందుపట్ల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇల్లు కాంక్రీట్ వర్క్ పూర్తి చేసుకుని వస్తున్న కూలీల ట్రాలీని సూర్యనారాయణ అనే యువకుడు మద్యం మత్తులో ఢీకొట్టాడు. దీంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ట్రాలీలోని చోడి పొజ్జ అనే వ్యక్తి మృతి చెందగా మరో 14 మంది స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 వాహనంలో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కూలీలు మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దాంతో మనం ఏటపాల నుంచి వచ్చింది పని కానీ వస్తే ఒక నెల దగ్గర అవుతుంది. వచ్చింది పని చేస్తూ ఉండేది, బాగానే పని చేస్తాను కానీ పర్లేదని నేను అనుకున్నాను. ఇంక మనకి ఇలా జరుగుతుందని తెలియదు. ఇప్పుడు బండి ఆయన మనకు తాగి వచ్చిండా ఎట్లా సిగ్గుతుందని మనకు అది తెలియదు. ఇప్పుడు మాకు కూడా బయట వాళ్ళు ఫోన్ చేసుకుంటే ఇప్పుడు ఏటపాల నుంచి ఇప్పుడు మన అంటే మా భాష మీద మాకు పొజ అని పేరు. ఇప్పుడు బయట పనికి వచ్చినప్పుడు అమిత్ అని పేరు ఉన్నది. ఇప్పుడు అమిత్ అన్నది అబ్బాయి ఫాస్ట్ చనిపోయాడు అని చెప్పే వరకు మేము ఇప్పుడే వచ్చినాం. ఇప్పుడే నేను రివ్యూ నుంచి వచ్చినా. ఇప్పుడు మేము చూడలేదన్న, ఇప్పటికి మాకు వాళ్ళకి ఏం కనిపించలేదు కదా, మాకు చూపెడతలేదు. ఇప్పటికి నెలనా నేను కమలాపురము కోత మిషింగ్ ఉన్నప్పుడు నేనే పిలిచిన వేరే అతనికి నేను పిలిస్తే ఇక ఆయన నాకు ఈ పని నచ్చలేదని గీడికి వచ్చిండు. వచ్చి సరే వచ్చిందా మరి నీకు నచ్చని పని నేనేం చెప్పాలి, మరి నీకు నచ్చిన కాడికి నీకు పోమన్నా. ఇందిరమ్మ కాడ చిలాపోతానికి ఉన్నాను. ఇందిరమ్మ ఇల్లు కాడ వచ్చేటప్పుడు అది పోసింగ్లు అయిపోయింది, సామాన్ చదువుకొని వస్తూ ఉన్నా. మనకి ఏం జరిగిందని మధ్యలో కొంచెం మనకు దాంతో మనం ఏటపాల నుంచి వచ్చిన పని కానీ ఫోన్ టాపింగ్ కేసులో మాజీ